ముందు 5 గంటలకైతే ముగిసినాయి. మొత్తం కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా దాదాపు 37,773 మంది కార్మికులు హాజరు కాగా కూడా అందులో 34,000 మంది మాత్రమే ఓటకు వినియోగించుకున్నారు. అంటే సింగరేణి వ్యాప్తంగా కూడా దాదాపు 90% కూడా పోలింగ్ శాతం నమోదైనట్టు కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే బెల్లంపల్లి రీజన్ కి సంబంధించి కూడా అంటే శ్రీరాంపూర్ డివిజన్ తో పాటు మందమర్ అదే విధంగా కూడా బెల్లంపల్లి డివిజన్ కలిసి రీజన్ కింద క్రియేట్ చేస్తారు. ఈ రీజన్ కి సంబంధించి కూడా మొత్తం కూడా బెల్లంపల్లిలో కూడా ఏదైతే 95.6% నమోదైంది, మందమర్లో కూడా 92.6% కూడా పోలింగ్ నమోదైంది. అదేవిధంగా శ్రీరాంపూర్ డివిజన్ కి సంబంధించి 92% కూడా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితిగా ఏదైతే పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఇటు అధికారులు కావచ్చు పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యల మధ్య కూడా పోలింగ్ సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులను అయితే పోలింగ్ కేంద్రాలకు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఇప్పటికే కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కూడా 144 సెక్షన్ అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఇక ఏదైతే ఎన్నికలు ముగిసిన వెంటనే కూడా ఇప్పుడు ఎక్కడైతే కార్మికులు అందరూ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కార్మికులతో కూడా సందడి నెలకొన్నది. ముఖ్యంగా కూడా సింగరేణి వ్యాప్తంగా గత 6 ఏళ్ల తర్వాత జరిగినటువంటి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కూడా ఇదంతా ప్రశాంతంగా మూడడంతో ఇటు పోలీసులు కావచ్చు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా సింగరేణి వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలలో కూడా దాదాపు 13 కార్మిక సంఘాలు బరిలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా కూడా ఐఎన్టీసీ కాంగ్రెస్ అనుబంధ సంఘమైనటువంటి ఐఎన్టీసీ కావచ్చు, అదేవిధంగా కూడా ఏఐటీసీ సిపిఐ అనుబంధ సంఘంగా సింగరేణిలో సింగరేణిలో కార్మిక సంఘంగా పనిచేస్తున్నటువంటి ఏఐటీసీ మాత్రం వీటి రెండింటి మధ్య ప్రధాన పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ఇప్పటికే కూడా గనుల వద్ద కూడా ఏదైతే కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తల సమరాల్లో మునిగి తేలినటువంటి పరిస్థితి. తమ పార్టీ గెలుస్తుంది, తమ కార్మిక సంఘానికి గుర్తింపు సంఘంగా గెలుపొందుతుంది అంటూ కూడా ఇటు ఐఎన్టీసీ కావచ్చు ఏఐటీసీ సంబంధించినటువంటి కార్మిక సంఘాలు కావచ్చు సంఘాల నాయకులు అయితే ఇప్పటికే ఆనందోత్సవాల మధ్య మునిగి తేలుతా ఉన్నారు. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే మొత్తం కూడా బెల్లంపల్లి రీజన్ కి సంబంధించి కూడా ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు ఏర్పాటు చేసిన 7 గంటలకు సాయంకాలం 7 గంటలకు కూడా ఓట్ల లెక్కింపు అయితే మొదలవుతుంది. ప్రతి కూడా ఇక్కడ ఇది బెల్లంపల్లి రీజన్ కి సంబంధించి బెల్లంపల్లిలో కావచ్చు బెల్లంపల్లి మందమారికి సంబంధించినటువంటి 2 డివిజన్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అయితే మందమారి టీఆర్ క్లబ్ వద్ద కూడా ఓట్ల లెక్కింపు అయితే అంటే అక్కడ ఏర్పాటు చేసింది. శ్రీరాంపూర్ డివిజన్ కి సంబంధించి కూడా సిసిసిలోని ఏఓసి ఆఫీసర్స్ సింగరేణి ఆఫీసర్స్ క్లబ్ లో కూడా ఈ ఓట్ల లెక్కింపు అయితే 7 గంటల మొదలు కానున్నది. మొత్తం కూడా 9 టేబుల్స్ ద్వారా ప్రతి సెంటర్ లో ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా 9 టేబుల్స్ ద్వారా కూడా ప్రతి టేబుల్ కు 4 సిబ్బందితో కూడా ఓట్ల లెక్కింపు అయితే 7 గంటలకు ప్రారంభం అవుతుంది. దాదాపు రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య కూడా ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అప్పుడు ఏ కార్మిక సంఘము విజయం సాధిస్తుంది అనేటువంటి దాని మీద కూడా అధికారులు అంటే ప్రకటన చేసేటువంటి అవకాశం నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసి కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఇప్పుడే ఏదైతే పోలింగ్ బాక్సులు ఏదైతే బ్యాలెట్ బాక్సులు అయితే కౌంటింగ్ కేంద్రాలకు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం కూడా బెల్లంపల్లి రీజన్ లో నెలకొన్నటువంటి పరిస్థితి. స్వప్న. థ్యాంక్ యూ అరుణ్. రైట్గా సింగరేణి గుర్తింపు ఎన్నికలు ముగిసినట్టు తెలుస్తుంది. 5 గంటలకు ఈ ఎన్నికల ప్రక్రియ అయితే ముగిసింది. ఇక 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. టోటల్గా ఫలితాలు ఈ రోజు రాత్రి 10 గంటలలోపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్వప్న, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి 5 గంటల వరకు ఎన్నిక ముగిసింది. ప్రశాంతంగా ఒక 3వ కౌంటింగ్ సెంటర్ 3వ పోలింగ్ బూత్ వద్ద తప్ప స్వల్ప సంఘటన మినహా మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా జరిగింది. 9 పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రశాంతంగా ఎన్నిక ముగిసింది. మొత్తానికి 5,410 ఓటర్లకు గాను 5,124 మంది ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. 94.7% ఎన్నిక పోలింగ్ అయితే జరిగింది. మొత్తానికి
ప్రశాంతంగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి బాక్సులన్నింటినీ కూడా ఓట్లన్నింటినీ కూడా అంబేద్కర్ స్టేడియం కు తరలించారు. అక్కడ 7 గంటల తర్వాత కౌంటింగ్ అయితే ప్రారంభించేందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ బాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే అంబేద్కర్ స్టేడియానికి అయితే తరలించారు అధికారులు అయితే. మొత్తానికి ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో ఏఐటీసీ ఐఎన్టీసీ 2 సంఘాల మధ్య తీవ్రమైనటువంటి పోటీ అయితే జరిగినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి 13 సంఘాలు గుర్తింపు సంఘాలు పోటీ చేసినప్పటికీ కూడా ఈ 2 సంఘాల మధ్యనే తీవ్రమైనటువంటి పోటీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిలో ఐఎన్టీసీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా ఆ పోలింగ్ సరళిని బట్టి చూస్తే తెలుస్తుంది. మొత్తానికైతే ఈ 2 సంఘాలు కూడా హోరాహోరీగా సాగించినటువంటి పోరాటంలోనైతే మొత్తానికి కార్మికులంతా కూడా ఐఎన్టీఈసీకి పట్టం కట్టే అవకాశం అయితే కనబడుతుందంటూ చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.